గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మోతిలాల్ నగర్ వాసులు మంగళవారం ఆందోళన చేపట్టారు. తమకు సమాచారం ఇవ్వకుండానే ఇల్లు కూల్చివేత పనులు ప్రారంభించారంటూ పనుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, సిపిఐ నాయకులు బాధితులకు అండగా నిలిచి మాట్లాడారు. దీంతో స్థానికులు అధికారుల తీరు పట్ల మండిపడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు అర్థం ఇక్కడ మామూలుగా బాగా కొట్టద్దు ఎక్కడైనా సర్వీస్ ఇస్తారా మీరు? ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేశారు. దాని తర్వాత ఆఫ్టర్ 2 months ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే పేదవాడు బతికే పరిస్థితిలో లేదు. ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మోతిలాల్ నగర్, నెహ్రూ నగర్ 0 లైన్లో మీరు చూసుకుంటే ఎంక్రోచ్మెంట్స్ అంటే దాదాపుగా అది రైల్వే డిపార్ట్మెంట్ 60 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఉన్నప్పటి నుంచి దాన్ని డెవలప్ చేద్దామని అనుకున్నాము. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి ఎక్కడైనా ఆసరా చూపించి అప్పుడే ఇచ్చేద్దామని అనుకునే టైంలో మరి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇప్పించి మొత్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల పట్టాలు అలాగే కొర్నిపాడులో అన్నిట్లో ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు న్యాయం అడుగుతున్నారు, న్యాయంగానే అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, మాకు ఇక్కడ మీరు తీసేటట్టయితే మాకు కొర్నిపాడులోనో లేకపోతే ఎక్కడైనా మాకు ఇళ్ళ స్థలం చూయించి మమ్మల్ని పంపించండి, చాలు మేము వెళ్ళిపోతాము అని అంటున్నా కూడా ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉండగానే పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకి ఏదో వీళ్ళు మావోయిస్టులు, టెర్రరిస్టులు, లేకపోతే వీళ్ళు గూండాలు, రౌడీలు, లేకపోతే గంజాయి బ్యాచ్, లేకపోతే అలా అనుకొని అసలు ఫోర్స్ని ఏ విధంగా దించారు అని అంటే వీళ్ళందరినీ ఒకేసారి తీసుకెళ్ళి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళి కొంతమందిని తీసుకెళ్ళి ఎవరు అల్లరి చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారంట. వీళ్ళు సాధారణ ప్రజలు, పేదవాళ్ళు, గొంతెత్తరని చెప్పినా మీ ప్రతాపం వీళ్ళ మీద చూపిస్తున్నారు. బాధ్యతగా ఉండే ఒక అధికారి, బాధ్యతగా ఉండే ఒక ప్రజాప్రతినిధి ఏమయ్యారు? నిజంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కరువు అయ్యారని అనుకోవచ్చు. మీడియాకే పరిమితమయ్యి మీడియాలో కొల్లబల్లి మాటలు చెప్పుకుంటూ కాలాన్ని గడిపేస్తున్న ఎమ్మెల్యే ఏమయ్యారు? ఈరోజు ఏదో ప్రజలకి ఏదో చెప్పారంట, నేను ఇచ్చాను స్థలాలు, నేను ఇచ్చాను, ప్లేస్ ఇచ్చాను, అలాగే వీళ్ళకి సరుకులు ఇచ్చాను అని చెప్పారంట. ఎవరికి ఇచ్చారు సరుకులు? ఎవరికి అందినాయి సరుకులు? ఎవరికి చూయించారు మీరు ప్లేసు? ఈరోజు మీరు టిట్కో హౌస్లు అంటున్నారే, అక్కడికి వెళ్తే నిజంగానే డ్రైనేజ్ సిస్టమ్ పొంగి ఇంట్లోకి వస్తున్నాయంట. మరి ఏంటి ఆ పరిస్థితి? మరి ఎవరిని అడిగినా కూడా ఒక అధికారి కూడా కరెక్ట్ అయిన సమాధానం చెప్పలేక ఈరోజు ఏదో ఆర్డీఓ గారు చెప్తున్నారు, నేను అందరికి చెప్పాను, అందరిని మీటింగ్ పెట్టి చెప్పాను, వాళ్ళందరిని అక్కడికి వెళ్ళమని చెప్పి తరలించడానికి మేము బండ్లు పెట్టాము, వాళ్ళందరికీ చెప్పాము అని చెప్తున్నారు. చెప్పటం కాదు, వాళ్ళ బాధ్యత తీసుకోండి. ఎవరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. నేను ఈరోజు పొద్దున్నే ఆ చివరి దగ్గర నుంచి ఈ చివరి దగ్గరికి వెళ్తే కూడా ఎక్కడా కూడా వాళ్ళని ఎక్కడ తరలించినట్టు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి తెలియదు. మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? ఓట్లు అడిగేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మేము అండగా ఉన్నాం, మేము తోడుగా ఉన్నాం అని చెప్పారే, వాళ్ళు కాలువలో వాళ్ళు ఆ రోజు వర్షం పడితే ఆ నీళ్లు వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు ఏం చేశారు? లేకపోతే ఏమో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా పట్టించుకోకుండా ఏం చేశారు? ఈరోజు ఏమయ్యారు మీరు? ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? ఏంటి మీ బాధ్యత లేదా? ప్రజలంటే బాధ్యత లేదా? పేదవాడంటే బాధ్యత లేదా? వాళ్ళ కష్టం అంటే, వాళ్ళ ఇబ్బంది అంటే మీకు బాధ్యత లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. దాదాపుగా 3 నోటీసులు, రాజకీయం కాదండి, దాదాపుగా 3 నోటీసులు ఇచ్చారు. ఫస్ట్ నోటీస్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలు ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న దాదాపుగా 200 కుటుంబాల్లో అందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను ఉన్నాను కదా 2 నెలల్లో మీకు జగనన్న కాలనీలో ఇల్లు కట్టిచ్చిస్తాను, కొర్నిపాడులో మీకు అక్కడ మీది స్లాబ్ దాకా వచ్చింది కదా అని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసా మీద నోటీస్ 3 వచ్చేదాకా కూడా వాళ్ళు కాముగానే ఉన్నారు. తర్వాత నోటీస్ 3 ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి స్పందన రాలేదు, తీసేయాల్సిందే అని చెప్పారు.
దాని తర్వాత నన్ను ప్రజలు ఇక్కడి నుంచి పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వీళ్ళతో మాట్లాడితే అమ్మ మాకు ఇబ్బంది అవుతుంది, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మాకు స్పందన లేదంటే నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే నా దగ్గరికి ఎవరు రాలేదమ్మా, ఎవరు రాకుండా నేను ఎలా చేస్తానని చెప్పారు. నేను అప్పుడు వాళ్ళందరినీ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మొత్తం కూడా నేను చెప్తున్నాను చూడండి, రాజకీయం చేయాలనుకుంటే నేను రాజకీయం వాడుకోవచ్చు, కానీ వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి నేను పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారంట. వీళ్ళు ఏమన్నారంటే సార్ మేము ఒకవేళ మీరు ఇక్కడ ఖాళీ చేయించి మాకు ఎక్కడ చూపించకపోతే మేము రైల్వే ట్రాక్ మీద మేము పడుకోవాల్సి వస్తుంది, చావాల్సి వస్తుంది అంటే అదే మాట మీద నిలబడమని చెప్పారంట. ఏంటండి ఈ మాటలు? వాళ్ళకి మనం ఏం భరోసా ఇస్తున్నాం? ఒక రాజకీయ నాయకులుగా, ఒక ప్రజాప్రతినిధిగా మనం ఏం భరోసా ఇస్తున్నాం? ఈ విధమైన మాటలు మాట్లాడితే ఎలా నమ్ముతారు మిమ్మల్ని?